ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రూప్ 3లో అడిగిన పాలిటీ క్వశ్చన్స్ చూద్దాం ఆన్సర్స్తో పాటు. ఫస్ట్ క్వశ్చన్ ఏంది, గవర్నర్ యొక్క ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ గురించి ఇచ్చాడు. ఇది విచక్షణాధికారం కాదు, అబ్వియస్లీ మంత్రుల సహాయ సహకారం మేరకు చెలాయించబడుతుంది. ప్లస్ ఏ సమయంలో ఉపసంహరించుకునే అవకాశం గవర్నర్కి ఉంది. సో ఆన్సర్ వచ్చేసరికి బోత్ ఏ అండ్ బి. నారీ శక్తి వందన్ అభియాన్ అంటే ఉమెన్ రిజర్వేషన్ గురించి అడిగాడు పార్లమెంట్ అండ్ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీలో. దీనికి వచ్చేసరికి ఇది న్యూ బిల్డింగ్ అయిన ఫస్ట్ బిల్ ఇదే. అఫ్కోర్స్ అన్నిట్లో ఏ ఉంది, సో ఆన్సర్ అదే. సో బి కూడా కరెక్టే. ఈ సి మాత్రం తప్పు, ఎందుకంటే ఇది 1/4 కాదు, 1/3 అండ్ ఓబీసీకి ఇది వర్తించదు. సో సి రాంగ్. సో ఆప్షన్ టీ తీసేయచ్చు. సో నెక్స్ట్, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఉమెన్ షల్ సీజ్ టు ఎగ్జిస్ట్ 15 years ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద యాక్ట్. అంటే 15 సంవత్సరాల తర్వాత స్త్రీలకు రిజర్వేషన్లు ఉండవు అని చెప్తుంది. యాక్చువల్గా ఇది ఆర్టికల్ 334A(1)లో వాళ్ళు ఏం చెప్పారంటే షెల్ సీజ్ టు హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది యాక్ట్ ఫర్ ద 15 years ఆఫ్ టైం. అంటే 15 years ఉంటాయని చెప్పారు, 15 years తర్వాత ఎగ్జిస్ట్ అయితే అని చెప్పలేదు, రిజర్వేషన్ ఉండమని మాత్రం చెప్పలేదు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఏ అండ్ బి మాత్రమే అవుతుంది. సో దీని ఆన్సర్ ఏ అండ్ బి ఓన్లీ. 55 క్వశ్చన్, ఎలక్షన్ కమిషన్ గురించి క్వశ్చన్ అడిగాడు. పార్ట్ 15 అవును, ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఎన్నికల కమిషన్ గురించి ఉంటుంది. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్. స్టేట్మెంట్ 2 వచ్చేసరికి యాక్చువల్గా ఈ అమెండ్మెంట్, ఈ ఎలక్షన్ కమిషన్ 3 member బాడీ చేసిందే 1980లో, ఇక 1996 ఇచ్చాడు. సో ఇది అబ్వియస్లీ రాంగ్. అండ్ ఆప్షన్ సి కరెక్ట్ ఓన్లీ. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ మరియు సి మాత్రమే. భారత రాజ్యాంగంలోని కేంద్రానికి కల్పించిన అవశిష్ట అధికారులను ఏ దేశం నుండి సంగ్రహించారంటే అది కెనడా. ఎలక్షన్ కమిషన్ యొక్క ఏదంటే, ఎలక్షన్ కమిషన్లో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, అతనితో పాటు మొదలు 2 ఎన్నికల కమిషనర్లు ఉంటారు. వాళ్ళేమి సంయుక్త సహాయ కాదు, 3 కాదు, ఉప ఎన్నికల కాదు. సో ఓన్లీ 2 ఎన్నికల కమిషనర్లు. భారతీయ సాక్ష్య అధినియం, సాక్ష్యం అంటేనే ఎవిడెన్స్. సో సింపుల్గా చెప్పాలి, ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. దీనిలో వచ్చేసరికి ఈ 101 GST మీ అందరికి తెలిసిందే. అండ్ 61st వచ్చేసరికి ఓటింగ్ ఏజ్ని 21 to 20 years తగ్గించారు. అండ్ 86 వచ్చేసరికి ఎడ్యుకేషన్ యాజ్ అ ఫండమెంటల్ రైట్గా వచ్చింది. సో ఆన్సర్ వచ్చేసరికి 61st 21 to 28 years, 86th ఎడ్యుకేషనల్ రైట్స్, అండ్ 97th వచ్చేసరికి కోఆపరేటివ్స్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్, అండ్ 101 ఫర్ GST. ఈ క్వశ్చన్ ఆర్థిక సంఘాలు వాటి చైర్పర్సన్ అడిగాడు. క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి మీ అందరికి తెలిసినట్టు ఫస్ట్ 15th వద్దాం. 15th ప్రజెంట్ ఇది ఎన్కేసింగ్. సో D1 ఈ 2 ఆప్షన్స్కి ఉంది, ఈ 2 ఆప్షన్స్ స్ట్రైక్అవుట్ చేద్దాం. నెక్స్ట్ సో 12th వచ్చేసరికి ఎవరు, రంగరాజన్. నెక్స్ట్ 13th ఎవరంటే డాక్టర్ విజయ్ కేల్కర్. అండ్ 14th వైవి రెడ్డి. ఆదేశ సూత్రాలని ఒక నైతిక సంవేదనని ఎవరు అభివర్ణించారంటే మన రాజ్యాంగ సలహాదారుడు సార్ బిఎన్ రావు. దీని మీద యాక్చువల్గా అయితే అంబేద్కర్ ఏమని చెప్పాడు, దీని ఒక నోబెల్ ఫ్యూచర్గా చెప్పాడు. అలానే గ్రాన్విల్ ఆస్టిన్ కూడా దీని ఏమనంటే ఫర్దరింగ్ ద గోల్స్ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్ అని గ్రాన్విల్ ఆస్టిన్ చెప్పాడు. బట్ మోరల్ ప్రిసెప్ట్స్ ఆఫ్ ది స్టేట్ అథారిటీస్ అని సార్ బిఎన్ రావు గారు చెప్పారు. రాజ్యాంగ సలహాదారుడు, చిత్తూరు రాజ్యాంగం అంటే రఫ్ కాన్స్టిట్యూషన్ రాసింది అతనే. కింద ఇచ్చిన దాంట్లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క అంతర్గత భద్రతా విభాగం కింద ఏ చట్టాలు నిర్వహించబడతాయి.
ఆన్సర్ వచ్చేసరికి అన్ని చట్టాలు ఇచ్చిన అన్ని కూడా వస్తున్నాయి, ABCD. మళ్ళీ 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ నుంచి మళ్ళీ అడిగాడు ఇక్కడ, అంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్ అది. ఓకే, సో దీంట్లో ఏంటంటే ఇట్ రీస్టోర్స్ ద కంట్రోల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ అండర్ యూనియన్ టెరిటరీస్ అండ్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి దీంట్లో ఎక్కడా లేదు. సో మహిళలు దీని ప్రకారం ఢిల్లీ శాసనసభలో మహిళలకు 1/3 రిజర్వేషన్ ఉంది. ప్రతి రాష్ట్రసభలో మహిళలకు సీట్ రిజర్వ్ చేయడానికి అవకాశం కల్పించబడింది. అండ్ అన్ని నియోజకవర్గాల పునర్విభజన తదుపరి మాత్రమే వర్తిస్తాయి. సో ఆన్సర్ వచ్చేసరికి దీనికి BCD మాత్రమే. భారత ప్రభుత్వ చట్టం 1935లో ఏమేమి పొందుపరిచారంటే దాంట్లో ఫెడరల్ జాబితా ఉంది, మొత్తం 59 అంశాలు ఉన్నాయి. అంటే మళ్ళీ ప్రొవిన్షియల్ జాబితా అంటే దీంట్లో 54 అంశాలు ఉన్నాయి. ఉమ్మడి జాబితా 36 అంశాలు ఉన్నాయి. దీంట్లో యూనియన్ లిస్ట్ ఆర్ యూనియన్ జాబితా అనేది లేదు. సో అది ఆన్సర్. 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం కింది వాటిలో ఏది ట్రాన్సిషనల్ ఏరియా అన్నాడు, దాన్నే మనం అంటాం నగర పంచాయతీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ నుంచి ఇచ్చాడు. ఇక్కడ ఏం చేశాడంటే రెండింటిని ఇంటర్చేంజ్ చేశాడు. యాక్చువల్గా ఇది 39A ఉండాలి, ఇది 43A ఉండాలి. సో ఆన్సర్ వచ్చేసరికి నెదర్ A నార్ B. నోటా మన ఎలక్షన్స్లో వాడతాం కదా ఓటింగ్ అప్పుడు, నోటా గురించి క్వశ్చన్ ఇచ్చాడు. ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ప్రకారం 2013లో వచ్చింది. సో పార్లమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏం లా పాస్ 2011లో, ఇది తప్పు. ప్లస్ నోటా గెట్స్ ద హైయెస్ట్ ఓట్స్ ఇన్ ఎలక్షన్ షెల్ బి రీకండక్టెడ్, తప్పు. ఈవెన్ నోటాకి హైయెస్ట్ వచ్చినా కూడా ఏ పార్టీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తాయో అదే పార్టీ అభ్యర్థిని విన్ అయినట్టు ప్రకటిస్తారు, అంతేగాని ఎలక్షన్స్ మళ్ళీ రీకండక్ట్ చేయరు. అండ్ ఇది ఒక పిల్ వేయడం వల్ల వచ్చింది. ఆ పిల్ వేసిన ఎవరంటే PUCL అనే ఆర్గనైజేషన్ వాళ్ళు వేశారు. సో ఆన్సర్స్కి AND ఓన్లీ. చాలా ఈజీ క్వశ్చన్. EWSకి రిజర్వేషన్ ఇచ్చింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం అంటే 103వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇది సుప్రీంకోర్టు గురించి క్వశ్చన్స్ అడిగాడు. ఇది ఒక వివరణకర్త రాజ్యాంగంలోని అధికారాన్నిటికి. అండ్ మన రాజ్యాంగంలో ఉన్న ఆదర్శాలకు వాస్తవరూపం దాల్చడం ప్రధానం. ఇది రాజ్యాంగ ప్రవేశికను తనకు తానే మార్చే అధికారం దీనికి లేదు, కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేసే అధికారం కూడా కేవలం పార్లమెంట్కి మాత్రమే ఉంది. సో ఆన్సర్ వచ్చేసరికి మనకు A మరియు B మాత్రమే. కొంచెం ఈజీ క్వశ్చన్ ఇది. MP బెచ్ బరోవా కమిటీ దేని మీద వేశారంటే ఇది దేశంలోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు సంబంధించింది. ఇది ఫిబ్రవరి 2014లో వేయడం జరిగింది. మీకు అప్పుడు ఒకవేళ గుర్తుంటే కనుక ఆ టైంలో 2014 ఆ టైంలో ఢిల్లీలో కానీ బెంగళూరులో కానీ ఈ ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై దాడులు జరిగాయి. దాని నేపథ్యంలో ఈ కమిటీని వేశారు. పబ్లిక్ సర్వీసెస్ గ్యారంటీ యాక్ట్ మీద ఫస్ట్ 2010లో ఏ రాష్ట్రం నేను తీసుకొచ్చిందంటే ఆన్సర్ వచ్చేసరికి మనకు మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ తర్వాత తీసుకొచ్చిన సెకండ్ స్టేట్ ఏదంటే బీహార్. ఇక్కడ డిస్టిక్ కోర్ట్ జడ్జెస్ గురించి అడిగారు. డిస్టిక్ కోర్ట్ జడ్జిలో ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. దీన్ని రాష్ట్ర గవర్నర్ హైకోర్టుని సంప్రదించి నియమిస్తారు. అలానే ఎవరైనా వ్యక్తి జిల్లా న్యాయమూర్తిగా ఉండాలంటే ఒకవేళ అడ్వకేట్ నుంచి కనుక తీసుకోవాలంటే ఖచ్చితంగా 7 సంవత్సరాల సర్వీస్ ఉండాలి, లేదా దీనికి ఎగ్జామ్ కూడా ఉంటుంది, అలా కూడా తీసుకోవచ్చు. బట్ ఎనీవే 7 సంవత్సరాలు ఉన్న వారిని తీసుకోవచ్చు. సో ఆన్సర్ వచ్చేసరికి A మరియు B 2. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని రాజకీయ పార్టీల నమోదు దేని ప్రకారం అంటే సెక్షన్ 29A. ఇక్కడ కొన్ని కమిటీలు ఇచ్చారు. దీంట్లో పంచాయతీరాజ్ మీద జీవీకే రావు కమిటీ వచ్చేసరికి ప్లానింగ్ కమిషన్ వాళ్ళు 1985లో ఏర్పాటు చేశారు. LM సింఘ్వి కమిటీ 1986లో ఏర్పాటు చేయడం జరిగింది. అశోక్ మెహతా కమిటీ 1977 అండ్ EPK తుంగన్ కమిటీ 1956.
1988. సో మనకు ఆన్సర్ వచ్చరికి ఏమవుతుంది? CABD, అశోక్ మెహతా, JVK రావ్, LM సింఘ్వి అండ్ తుంగన్ కమిటీ. ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చనే. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ లోక్సభ అన్నాడు. చూడడానికి అన్ని ఆప్షన్స్ సిమిలర్గా ఉన్నాయి, మరి దీంట్లో యాక్చువల్గా బి అనేది అన్నిట్లో కామన్గా ఉంది. సో బీని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కాలింగ్ అటెన్షన్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్, 0 ఓవర్ అన్నీ వస్తున్నట్టు అనిపిస్తున్నాయి. బట్ ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్పలేకపోతున్నాం. ఏదర్ 4 అవ్వాలి లేదా 1 అవ్వాలి. ఎక్కువ ఛాన్స్ మటుకు 4K ఉందని అంటున్నాను, ఎందుకంటే 0 ఓవర్ అనేది యాక్చువల్గా అయితే ఇది కాన్స్టిట్యూషన్లో ఉండదు. ప్లస్ ఇది చర్చ కోసం మాత్రమే పెడతారు. సో చర్చ కోసం పెట్టేదానికంటే ఈ రెండింటికి ఎక్కువ ఛాన్స్ ఉంది. దీంట్లో ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కరెక్టే. జోనల్ కౌన్సిల్స్ అనేవి ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఫజల్ కమిషన్ ఏర్పడుతున్నది వస్తుందో దాని ప్రకారమే ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ వాటర్ డిస్ప్యూట్స్ కోసం డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆన్సర్స్కి బోత్ A and B. మోస్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్, రాజ్యాంగ హోదా కలిగిన ఎవరికి ఆర్థిక వనరుల పంపిణీ అంటే ఆర్థిక సంఘం. దీంట్లో పార్లమెంటు యూనియన్ లిస్ట్లో ఉన్న దేని మీద చట్టం చేయొచ్చు, కరెక్ట్. అండ్ అలానే కాంకరెంట్ లిస్ట్లో ఉన్న దేని మీద కూడా పార్లమెంటు చట్టం చేసే హక్కు ఉంది. సో ఆన్సర్ వచ్చరికి బోత్ A and B. యాంటీ డిఫెక్షన్ లా ఎవరి మీద ఉంటుందంటే అంటే పార్టీ ఫ్రాంక్లో నిరోధక చట్టం. అఫ్కోర్స్ ఇది నోవేడేస్ ఒక జోక్ అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. రాజకీయ పార్టీ సభ్యుల మీద ఉంటుంది, స్వతంత్ర సభ్యుల మీద ఉంటుంది, నామినేటెడ్ సభ్యుల మీద కూడా ఉంటుంది, అందరి మీద ఉంటుంది. కాకపోతే వీళ్ళు కొంచెం టైం పీరియడ్ ఉంటుంది. బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మన రాజ్యాంగ మౌలిక లక్షణాలుగా దీంట్లో సమన్యాయం చెప్పింది అండ్ సమాఖ్యవాదం చెప్పింది, అధికారాల విభజన నియమం కూడా చెప్పింది. సో ఆన్సర్ వచ్చరికి మనకు ABD మాత్రమే. ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ అనేది రాజ్యాంగంలో ఉంది, ఆర్టికల్ 21A ప్రకారం ఇది కూడా ఇవ్వాలి. బట్ దీన్ని బేసిక్ ఫీచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్గా అయితే ఎప్పుడూ చెప్పలేదు. నెక్స్ట్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మీద ఇచ్చారు. దీంట్లో ఈ సెకండ్ స్టేట్మెంట్ వచ్చరికి UN సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ కాదు, ఇది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్. సో B తప్పు. అండ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ప్రకారం వచ్చింది. సో A మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నీతి ఆయోగ్ మీద అడిగారు. కరెక్టే, 2015లో ఇది ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసింది, కరెక్ట్. ఓన్లీ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ఇచ్చాడు, లేదు యూనియన్ టెరిటరీస్ వాళ్ళు కూడా ఉంటారు. సో A ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, EWS మీద మళ్ళీ క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ ఏంటంటే EWSలో ఏదైనా పోస్టులు మిగిలిపోయింది కనుక ఇది ఫార్వర్డ్ చేయడానికి లేదు. సో ఇది తప్పు. నెక్స్ట్, కెన్ టేకెన్ బై క్యాండిడేట్ హూస్ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ ఈస్ బిలో 8 lakhs. ఇది కరెక్టే. సో ఆన్సర్ వచ్చరికి మనకు B ఓన్లీ. అండ్ యూనియన్ మన అప్పు తీసుకున్న పవర్ మీద అడిగాడు. యాక్చువల్గా యూనియన్ గవర్నమెంట్కి అన్లిమిటెడ్ పవర్ ఉంటుంది, బట్ స్టేట్ డస్ నాట్ హ్యావ్ అన్లిమిటెడ్ పవర్. సో ఆన్సర్ వచ్చరికి A ఓన్లీ. దీనికి గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ అనేది మేఘాలయలో ఉంది. ఇది పర్ఫెక్ట్గా ఆన్సర్ సూట్ అవుతుంది. పంచాయతీ గురించి అడిగాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి A and B ఓన్లీ. టు మేక్ లాస్, చట్టాలు చేసే అధికారం పంచాయతీలకు లేదు, ఇది 100% తప్పు. నెక్స్ట్ క్వశ్చన్ ఫండమెంటల్ రైట్స్ గురించి. దీనికి వచ్చరికి A and C ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. దే ఆర్ ప్రొటెక్టెడ్ బై కాన్స్టిట్యూషన్, కెన్ బి అమెండెడ్ త్రూ నార్మల్ లెజిస్లేటివ్ ప్రాసెస్ కాదు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంటే ఉండాలి. సుప్రీం కోర్ట్ ఈస్ గాడ్ ఇనఫ్ అండ్ ఆల్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆర్ ఫండమెంటల్ రైట్స్. ఇది కూడా తప్పు, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆస్తి హక్కే ఉంది, ఇది రాజ్యాంగ హక్కు కానీ ప్రాథమిక హక్కు కాదు. క్వశ్చన్ నెంబర్ 88. అంతరాష్ట్ర వివాదాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు సుప్రీంకోర్టు యొక్క ప్రాథమిక విచారణ పరిధిలోకి వస్తాయి, కరెక్ట్. ఇతర కోర్టులో అయ్యేవి కేసులు కాదు, ఇది ప్రాథమిక అధికార పరిధి అంటే. సో ఆన్సర్ వచ్చేసరికి A మాత్రమే.
89. ఇక్కడ సామాజిక కమ్యూనల్ హార్మోనీ గురించి క్వశ్చన్ అడిగారు. దీని ఆన్సర్ వచ్చేసరికి బోత్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి బోత్ ఏ అండ్ బి. దీంట్లో ఇది అడిగాడు, ఇది మన ప్రాధాన్యత క్రమం. ఫస్ట్ ప్రెసిడెంట్ ఉంటాడు, దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్ వస్తాడు, దాని తర్వాత ప్రధానమంత్రి వస్తారు, దాని తర్వాత గవర్నర్ వస్తారు, దాని తర్వాత ఎక్స్ ప్రెసిడెంట్స్ వస్తారు. సో దీని ఆన్సర్ వచ్చేసరికి ACBD. వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, ఫార్మర్ ప్రెసిడెంట్, స్పీకర్ ఆఫ్ లోక్సభ. అండ్ రాజ్యాంగ ప్రవేశకు సంబంధించిన అడిగాడు. దీంట్లో రెండు కూడా కరెక్ట్, బోత్ ఏ అండ్ బి. లక్ష్యాల గురించి ఉంది, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే అధికార మూలాల గురించి. ఈ రాజ్యాంగాన్ని భారత ప్రజలమైన మేము మాకు మేమే సమర్పించుకుంటున్నాము, అదే అధికార మూలం. దీంట్లో అసెషన్ కరెక్ట్, రీజన్ కరెక్ట్. ఆ అధికారం 368కి పార్లమెంట్ని సవరించే అధికారం ఉంది, ఇది కరెక్ట్. అండ్ ఇది బేసిక్ స్ట్రక్చర్ని మార్చొద్దు, రెండు కరెక్టే, కానీ దీనికి రీజన్ కాదు. సో బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ, బట్ ఆర్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్కి రాజ్యాంగ పవర్ 102 కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగబద్ధ హోదా 102వ రాజ్యాంగ సవరణ ద్వారా లభించింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా స్మార్ట్ సొల్యూషన్స్లో ఓన్లీ ACD మాత్రమే ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసరికి ACD ఓన్లీ. ఇన్నోవేషన్ ఇండెక్స్ సెంటర్స్ లేదు దాంట్లో. దీంట్లో మన కాన్స్టిట్యూషన్లో 3 లిస్టులు ఉన్నాయి, యూనియన్, స్టేట్ అండ్ కాంకరెంట్, ఇది కరెక్టే. సో లెజిస్లేటివ్, ఫైనాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్గా విభజించి ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసరికి బోత్ ఏ అండ్ బి. 96లో కోవారెంట్ అంటే విత్ వాట్ అథారిటీ, ఏ అధికారంతో నువ్వు ఈ పని చేస్తున్నావు అని ప్రశ్నించే హక్కు కోర్టులకు ఉంది, రిట్ పిటిషన్ వేసి. సో ఈ ఆన్సర్ కరెక్ట్. 97 వచ్చేసరికి దీనికి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనందరికీ తెలిసిందే, ఆర్టికల్ 19. సో ఇమ్యూనిటీ ఫర్ డబుల్ ప్రాసిక్యూషన్ వచ్చేసరికి అధికరణ 20, అంటే ఒకే తప్పుకు 2 సార్లు శిక్ష విధించరాదు. అండ్ అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ ఆర్టికల్ 18 అండ్ రైట్ టు లీగల్ ఎయిడ్ ఆర్టికల్ 21. సో ఆన్సర్ వచ్చేసరికి A2 B4 ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనం దీంట్లో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఎప్పుడు పాస్ అయిందంటే 8th July 1947 అండ్ మౌంట్ బాటన్ ప్లాన్ వచ్చేసరికి 3rd June 1947. బోత్ సేమ్ ఇయర్లోనే ఉంటాయి యాక్చువల్గా. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి క్రిప్స్ మిషన్ అన్నిటికంటే ముందు వస్తుంది. పాసింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే 1949, 1950 కాబట్టి AD BC. దీంట్లో నాట్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 3 ఏది వస్తుందంటే అబాలిషన్ ఆఫ్ స్టేట్ బై ఇట్ సెల్ఫ్, ఒక రాష్ట్రం దానంతరం అదే రద్దుపరుచుకునే హక్కు లేదు రాష్ట్రానికి. లాస్ట్ క్వశ్చన్, ఏవి ఫారినర్స్ కూడా ఉన్నాయంటే దీని ఆన్సర్ వచ్చేసరికి BNC ఓన్లీ. ఈక్వాలిటీ బిఫోర్ లా ఉంది అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో BNC. ఓవరాల్గా చెప్పాలంటే పాలిటీ పేపర్ మోడరేట్ అని చెప్పచ్చు. దీంట్లో కూడా 30+ వరకు స్కోర్ చేయొచ్చు. ఈ 3 సెక్షన్స్ కలిపి నేను మళ్ళీ మీకు ఒక అనాలిసిస్ వీడియో పెడతాను. ఈ 3 సెక్షన్స్లో యాక్చువల్గా హిస్టరీ చాలా టఫ్ ఉంది, పాలిటీ మోడరేట్గా ఉంది, సొసైటీ కొంచెం ఈజీ టు మోడరేట్. కాకపోతే ఏంటంటే ఈ పాలిటీలో ఫ్యూ క్వశ్చన్స్ని మనల్ని బోల్తా కొట్టించాడు, అలానే సొసైటీలో కూడా కొన్ని క్వశ్చన్స్ మనల్ని బోల్తా కొట్టించాడు. హిస్టరీ ఏమో అవుట్రైట్గా టఫ్ అని అర్థమైపోతుంది, కానీ ఈ 2 క్వశ్చన్స్ కూడా చూడ్డానికి ఈజీగా ఉండి మనం తప్పు చేసేలాగా మనల్ని ఎంకరేజ్ చేసాడనమాట. సో ఓవరాల్గా ఈ 3 సెక్షన్ల మీద కలిపి నేను మీకు ఒక అనాలిసిస్ వీడియో మళ్ళీ పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.